వెల్కమ్ టు సుమటి నేను మీ సుమటి వినాయక్. అకార్డింగ్ టు న్యూమరాలజీ గనక మనం చూసుకుంటే, మార్చి నెలలో పుట్టినటువంటి వారికి జనరల్‌గా అంటే యూజువల్‌గా మంత్‌ని బట్టి కొన్ని పాజిటివ్ వైబ్స్ ఉండేటువంటి నేమ్స్ కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది. సో, వీరు గనక మార్చిలో పుట్టినటువంటి వాళ్ళు ఏ కాంబినేషన్‌లో మ్యారేజ్ చేసుకుంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, అకార్డింగ్ టు న్యూమరాలజీ గనక మనం చూసుకుంటే, మార్చి మంత్‌లో పుట్టినటువంటి వాళ్ళది ఈ మ్యారేజ్ కాంబినేషన్ గనక మనం చూస్తే, ఏ కాంబినేషన్‌లో ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ ఉండే అవకాశం ఉంటుందంటారు? నాన్న ఫస్ట్ మార్చి 2 మాటలు చెప్పుకొని, మళ్ళా ఏ నెలల్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే బావుంటుంది, ఏ నెలలో మ్యారేజ్ అవాయిడ్ చేసుకుంటే బావుంటుంది. ఎందుకంటే మ్యారేజ్ అనేది వన్ టైమ్ ఫెస్టివల్. మనము చాలా ఖర్చు పెట్టి ఘనంగా చాలా 100 ఏళ్ళు బాగుండాలని చేసుకునేది పెళ్ళి. సో, చాలా అవును. జాగ్రత్తలు తీసుకోవాలి. మార్చ్‌లో అంటే మూడో నెల. సో, 3 అంటే దేవతల గురువు, బృహస్పతి, జూపిటర్. సో, వీళ్ళకి చాలా తెలివి ఎక్కువ. చాలా తెలివైన వాళ్ళు. ఒక ఇంట్లో 3, 12, 21, 30 అమ్మాయిని తెచ్చుకోగలిగితే, అంటే ఇలా గురు దీవెనలు ఉన్న అమ్మాయిని, ఆ ఇల్లు బాగా డెవలప్ అవుతది. పేరెంట్స్‌కు మంచిదే, అత్తిల్లుకు మంచిదే. సో, ఈ 3లో పుట్టిన వాళ్ళు దే ఆర్ ఫర్ గ్రోత్, ఎక్స్‌పాన్షన్, డెవలప్‌మెంట్ అండ్ చాలా స్పిరిచ్యువల్‌గా ఉంటారు. హ్మ్. దైవభక్తి ఎక్కువ, నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం అని ఆలోచించేవాళ్ళు మార్చి నెలలో పుట్టిన వాళ్ళు. సో, మార్చి నెలలో పుట్టిన వాళ్ళకి జనవరి నెలలో వాళ్ళని చేసుకుంటే చాలా బాగుంటుంది. హ్మ్. 1 అంటే సూర్య భగవానుడు. ఈయన క్రమశిక్షణ, పట్టుదల, లీడర్‌షిప్ క్వాలిటీస్, క్రియేటివ్ మైండ్. సో, 1 అండ్ 3 విల్ మేక్ ద బెస్ట్ కపుల్. హ్మ్. సో, ఎన్టీ రామారావు గారు బర్త్ నంబర్ 1, డిస్ నంబర్ 3, 1, 3 కాంబినేషన్ ఆయన. సో, అంత యుగ పురుషుడానికి కారణం 1, 3 కాంబినేషన్. సో, అదే 3, 1 మార్చి నెలలో మూడో నెలలో పుట్టినోళ్ళు ఒకటో నెలలో పుట్టి జనవరిలో చేసుకుంటే కాపురం చాలా బాగుంటుంది. అండర్‌స్టాండింగ్ బాగుంటుంది. 3లో వాళ్ళు చాలా నీతిగా ఉంటారు. 1 హ్మ్. వాళ్ళు ఏమంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. సో, వీళ్ళకి వైఫ్ తప్ప వేరే ధ్యాస ఉండదు. ఒకటో తేదీ పుట్టిన అబ్బాయి అనుకోండి, 3న అమ్మాయి అనుకోండి. వీళ్ళు వేరే వాళ్ళొచ్చి ప్రపోజల్ చేస్తా, పెళ్ళయిందని తెలిసి కూడా డిస్ట్రాక్ట్ చేసినా గూడా డైరెక్ట్‌గా వాళ్ళు చెప్తారు. నాకొక అందమైన వైఫ్ ఉంది. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి. లీవ్ మీ అలోన్. అంటే చాలా చాలా నిజాయితీగా ఉండేవాళ్ళు 1. హ్మ్. అంటే 1 అంటేనే నిజాయితీ, క్రమశిక్షణ, పట్టుదల, ఒక ధర్మం పాటించేవాళ్ళు. అండ్ సూర్య భగవానుడి దీవెనల వల్ల వీళ్ళు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 19 ముఖేష్ అంబానీ వైఫ్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు. మ్యాచ్‌లకి కలిసి ఎళ్ళడం, హ్మ్. కలిసి ఎంజాయ్ చేయడం. వాళ్ళు మొన్న కొడుకు పిల్ల ఇద్దరు కలిసి ఎంత బాగా ఎంజాయ్ చేశారు. సో, ఎక్కువ ఇంపార్టెన్స్ టు వైఫ్ అండ్ నెక్స్ట్ బిజినెస్, జాబ్, కెరియర్ అన్నీ. సో, మార్చ్‌లో పుట్టిన వాళ్ళు జనవరిలో పుట్టిన వాళ్ళు చేసుకుంటే లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఫిబ్రవరి వచ్చి 2 వచ్చి సెన్సిటివ్. సాఫ్ట్ చంద్ర ప్రభావం వల్ల తొందరగా నొచ్చుకుంటుంటారు. సో, 3 అండ్ 2 విల్ నాట్ బి ఎ గుడ్ కాంబినేషన్. హ్మ్. 50, 50. అంటే 3 వాడు తిట్టాలి. 3 వాడైపోయి మళ్ళా బుజ్జగించుకోవాలి. 2 వాడు అలగుతుంటాడు. హ్మ్. 2 వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు. 2 వాళ్ళకేమంటే అందరు నా వాళ్ళు. నన్ను ఒక మాట అని నన్ను ఇంత మాట అనేసాడే అని బాధపడుతుంటారు. యెస్. సో, బెటర్ టు అవాయిడ్ మార్చ్ అండ్ ఫిబ్రవరి కాంబినేషన్. మార్చ్‌లో పుట్టిన వాళ్ళు మార్చ్‌లో పుట్టిన పెళ్లి చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. హ్మ్. సో, ఇద్దరు క్రమశిక్షణ ఉన్నవాళ్ళు, దైవభక్తి ఉన్నవాళ్ళు, నిజాయితీ ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు. సో, హ్మ్. నో డిస్ప్యూట్స్ మార్చ్. హ్మ్. వెరీ, వెరీ నైస్ కపుల్. సో, ఏప్రిల్‌ని అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఏప్రిల్‌లో పుట్టిన వాళ్ళు రాహు ప్రభావం వల్ల వీళ్ళకి ఎక్కువ డిలేసు, డిస్టర్బెన్సెస్, జాబ్ లేటు, సెటిల్మెంట్ లేట్ ఉంటాయి. 3 వాళ్ళు ఫాస్ట్ ఉంటారు. అదే. సో, 3 వాళ్ళు ఏమంటే గెలుపు, ఓటములు సమానంగా స్వీకరిస్తారు. 4 వాళ్ళు ఓటములొస్తే కృంగిపోతుంటారు. సో, 3 అండ్ 4 విల్ నాట్ బి ఎ గుడ్ మ్యాచ్. హ్మ్. అవాయిడ్ చేసుకుంటే మంచిది. తర్వాత మార్చ్ వాళ్ళు మేలో వాళ్ళని మ్యారేజ్ చేసుకోకపోతే మంచిది. మార్చ్ 3, మే 5. సో, నేను చేసిన రీసెర్చ్‌లో ఈ మార్చ్ అండ్ మే మ్యారేజ్ చేసుకుంటే 90% ఛాన్స్ ఆఫ్ డైవర్స్ అండ్ 10% కూడా వాళ్ళు తిట్టుకుంటా, అలుక్కుంటా, బాధపడుకుంటా ఎందుకు చేసుకున్నాము అనుకుంటా ఉంటారు. సో, ఇలా వద్దు. సో, మార్చ్‌కి ఏప్రిల్ వద్దు, మే వద్దు. అండ్ ద మోస్ట్ డేంజరస్ జూన్. సో, మార్చ్ అంటే 3, జూన్ అంటే 6. 3 అంటే దేవతలు, జూన్ అంటే రాక్షసులు. ఈ 3, 6 చేసుకుంటే రోజు ఇంట్లో యుద్ధాలు, కొట్లాట్లు, మనస్పర్ధలు, డబ్బు ఖర్చు,
అండ్ ఏది చెప్పినా భార్య చెప్పింది భర్త వినడు, భర్త చెప్పింది భార్య వినడు. వీళ్ళు వేరే వాళ్ళ మాటలని కొట్లాడుకుంటుంటారు. సో మార్చిలో పుట్టిన వాళ్ళు జూన్‌లో అస్సలు చేసుకోవద్దండి, రిస్క్ తీసుకోవద్దండి. సో ఇక్కడ నుంచి అన్నీ బాగుంటాయి. జూలై చాలా బాగుంటుంది. మార్చి 3 ముళ్ళు, జూలై 7 అడుగులు. సో మార్చి వాళ్ళు జూలైని చేసుకుంటే ఇది ఒక పవిత్రమైన బంధంగా ఉంటుంది. ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఒకరి కోసం ఒకరు బతుకుతారు. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేయడానికి. సో భర్త బిజినెస్ చేయాలి, గోల్డ్ అంతా తెచ్చి పెడుతుంది భార్య, అప్పులు చేసన్నా ఇస్తారు. సో ఈ ఒకరికి ఒకరు సహకారంలో ఇద్దరు డెవలప్ అవుతారు. సో 3 and 7 నేను చాలా కపుల్స్ చూశాను. భార్య చేసిన సాయంతో భర్త కోటీశ్వరుడు అవడం, లేదా భర్త సాయం చేసినప్పుడు అంటే హెల్పింగ్, సాయం అనకూడదు, ఒకరికొకరు. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇద్దరు షేరింగ్, కేరింగ్. సో మార్చ్ అండ్ జూలై ఎక్సలెంట్ కపుల్. వాళ్ళ మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది, మంచి సంతానం కలుగుతారు. అండ్ వీళ్ళు ఎక్కువ విదేశాలు వెళ్ళడము, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడము, ఇండియాలో లోకల్లో ఉన్నా కూడా జర్నీస్ చేయడం, దేవుడు టెంపుల్స్కి వెళ్ళడం, మంచి మంచి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం, దాన ధర్మాలు చేయడం వీళ్ళు బాగా చేస్తారు మార్చ్ అండ్ జూలై. అండ్ మార్చ్ అండ్ ఆగస్ట్ విల్ బీ 50 to 60%, నాట్ బ్యాడ్ అండ్ నాట్ గుడ్. తర్వాత మార్చ్ అండ్ సెప్టెంబర్ ఏమంటే, సెప్టెంబర్ వచ్చి 9 వచ్చి బాగా డామినేట్ చేస్తాడు. సో జాతకం అంతా కరెక్ట్గా చూడందే మార్చు సెప్టెంబర్ వద్దు. ఎందుకంటే 9 ఒకటి ఏంటంటే కాన్ఫిడెంట్, ధైర్యం ఎక్కువ, ఏదైనా మొహం మీదే శారీ బాగుందా అంటే బాగాలేదు సెప్టెంబర్ వాళ్ళు. సో మార్చ్ అండ్ సెప్టెంబర్ అన్లెస్ అన్నీ బాగా కుదిరితే తప్ప మ్యారేజ్కి వద్దు. ఇంకా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అద్భుతంగా ఉంటాయి. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మార్చ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ మంచిగా అంటే ఎలా అంటే 3 పూల 6 కాయల్లాగా మంచి సంతానం, మంచి ఆరోగ్యం, కేరింగ్ ఉంటుంది. భర్త భార్యని అన్ని క్షణాల్లో డిసెంబర్లో, నవంబర్లో పుట్టిన వాళ్ళు కేరింగ్గా ఉంటారు. ఏం కావాలన్నా అడగక ముందే పూలు కావాలి రెడీగా ఉంటాయి, స్వీట్లు కావాలి రెడీగా ఉంటాయి, శారీలు ప్రతి నెల శారీలు కొనియడం, ఎవ్రీ ఇయర్ గోల్డ్ కొనియడం. నేను చూసిన మార్చ్ అండ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వైఫ్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్ ఫ్రమ్ హస్బెండ్. సర్ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, గిఫ్ట్స్ ఎక్కువ ఉంటాయి. భర్త భార్యని ఎప్పుడు ప్రేమతో ముంచేస్తుంటాడు. సో నేను చెప్పిన నెలలో దయచేసి చేసుకోకుండా మిగతా నెలలో ముందుకెళ్తే చాలా బాగుంటుంది. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 868886880688, 8688068888. 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakh సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అట్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి,
బోయపాటి శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకు ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, ఎంబీ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ, ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి, సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.